హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీస్ క్వీన్ కరిష్మా. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న లైక్ని ప్రెస్ చేసి గంట బెల్లు గట్టి కొట్టండి. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి. ఏం చేద్దాం చెప్పండి, కొంచెం హెల్త్ బాగుండకపోవడం వల్ల నేను చాలా స్కిప్ చేశాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు మాత్రం నాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంతకు ఎక్కడ బయలుదేరానంటే వెళ్ళేటప్పుడు చెప్తాను. వెళ్ళేటప్పుడు అంటే వీడియో లోపలికి వెళ్ళేటప్పుడు చెప్తాను అనమాట. ఇప్పుడు బయటే ఉన్నాం మనం. ఇంకా ఇక్కడ చిలుకలూరిపేట ఫ్లైఓవర్ దగ్గర అయితే ఆగాము. ఎందుకు ఆగామంటే అబ్దుల్ అన్నయ్య వాళ్ళ వైఫ్ కోసం అయితే ఆగామన్నమాట. ఇంకా మా 2 ఫ్యామిలీస్ కలిసి ఎక్కడికి బయలుదేరుతున్నామంటే కొండవీడికి అనమాట. అంటే బక్రీద్ పండగ అయిపోయిన సెకండ్ డే అంటే సండే రోజు లాస్ట్ వీక్ వెళ్ళాము. చాలా అంటే చాలా ఎండలో బయలుదేరిపోయాము. పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళలేదు, ఎందుకంటే ఈ ఎండకి మేము వెళ్ళేసరికి అల్లాడిపోయాము. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇంకా అంతే సంగతి. వాళ్ళు మమ్మల్ని ఇంకా అల్లాడిస్తారు. అందుకని ఎండలో ఎందుకు అని చెప్పేసి పిల్లల్ని మధ్యాహ్నం 12కి అయితే బయలుదేరాము. చాలా ఎండ ఉంది ఆ రోజైతే. ఇంకా మా హస్బెండ్ అయితే గుండు చేపించుకున్నారనమాట బక్రీద్కి. ఇంకా ఎట్లాగైతే ఏముంది, కొండవేడికి అయితే ఈ ఎండలో చేరుకున్నాము. చూసారు కదా, ఇదే ఆ కొండవేడి కొండ. ఇది వచ్చేసి మసీద్ అనమాట. ఇంకా ఫుడ్ తిని పైకి ఎక్కుదాం. అక్కడ ఫుడ్ ఎక్కువగా అవైలబుల్ ఉండదండి, స్నాక్స్ ఐటమ్సే దొరుకుతాయి. ఐస్ క్రీమ్స్, స్నాక్స్ ఐటమ్స్ ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట కొండపైన. ఫుడ్ అనేది దొరకదు, అందుకని కిందే తిన్నాము. ఇక్కడ హోటల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఒక చిన్న హోటల్ ఉంటే దాంట్లో అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకొని తిన్నాము. ప్రైస్ కూడా చాలా తక్కువ, 100 రూపీస్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఈ మ్యూజియంని అయితే తప్పకుండా చూడాలి మీరైతే, ఎందుకంటే ఈ కొండ దారి మొత్తం మనకి ఈ మ్యూజియంలో కళ్ళకు కట్టినట్టు ఉంటుందన్నమాట. ఇంకా లోపలైతే చాలా బాగుంటుంది. దీంట్లో ఎంట్రీ టికెట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 20 రూపీస్ మాత్రమే. ఎంతసేపు అయినా చూసి రావచ్చు. ఇక మేమైతే ఆ ఎండలో తిరిగి అలసిపోయి అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నామన్నమాట. చూశారు కదా ఎండ ఎలా పడుతుందో. ఇంకా ఇక్కడైతే చాలామంది ఉన్నారు, వీళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా కొండవీడికి వచ్చి మ్యూజియం చూడకుండా వెళ్ళిన వాళ్ళు ఇంకోసారి వచ్చినప్పుడు డెఫినెట్గా చూడండి. చూసేదే అంటే మనకు కొన్ని తెలుస్తాయి అన్నమాట. ప్రైస్ కూడా 20 రూపీసే కదా, పిల్లలు కొనుక్కుంటే అయిపోతుంది అంతే కదా. ఇంకా చూడలేదు, అయ్యో మిస్ అయిపోయాం, మేము చాలా లాంగ్గా ఉంటామన్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా ఇక్కడ నుంచి చూడండి. ఇంకా రాజులు వాడిన ఈ రాళ్ళు, అంటే అప్పుడు రాళ్లతోనే నిప్పు అంటించేవారని చెప్తూ ఉంటారు కదా మన పూర్వీకులు, సేమ్ అవే అన్నమాట. ఇంకా వాళ్ళు వాడిన కుండలు, రాళ్ళు, ఇంకా కొన్ని కాయిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇది మొత్తం వచ్చేసి ఆ మ్యాప్ అన్నమాట. అసలు ఎన్ని దారులు, అసలు ఏంటి కొండ దారి మొత్తం మనకు ఆ మ్యాప్లో కనిపిస్తుంది. అప్పుడు రాజుల కాలంలో రాసిన రాతి, అంటే చేతి రాత అన్నమాట ఇవి. నాకు కొంచెం తెలుగు స్పీడ్గా చెప్పడం రావట్లేదు. వచ్చేసి రాళ్ళు అనుకుంటున్నారా, రాగి రాళ్ళు అంట. చూడడానికి భలే ఉన్నాయి గోల్గా. ఇంకా వీళ్ళు రాజులు రాసిన చేతి రాతలు చాలా బాగున్నాయి. వాళ్ళ రైటింగ్లు అయితే భలే విచిత్రంగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ పోస్టర్ల మీద అయితే ఉయ్యాలవాడ, ఇంకా మొత్తం చాలామంది గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారనమాట. అంటే ఏ ప్రదేశంలో అసలు ఏముంది, గద్వాల్ స్థానము మొత్తం చాలా ఉందన్నమాట. అరుంధతి మూవీ చూశారు కదా, గద్వాల్, ఇంకా అదే దాని చరిత్ర కూడా దాని మీద రాస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2nd ఫ్లోర్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడ్డానికి. ఇంకా 2nd ఫ్లోర్ నుంచి ఇలా కిందకి వ్యూ చూస్తే మన కొండవీడు కోట ఉంటుంది కదా, పైన కొండవీడు కొండ మొత్తం కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఆ దారి, అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారో. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చూడాల్సిందేనమాట. మనకు ఆ కొండ ఎక్కుతున్నా కూడా మనకి అర్థం కాదు, బట్ ఈ మొత్తం చూస్తే మాత్రం భలే అర్థమైపోతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కాయిన్స్ ఉన్నాయన్నమాట. అంటే అప్పుడు వాళ్ళు వాడిన కాయిన్స్, అలాగే రాజు వాడిన కత్తి అన్నమాట. ఇది రాజు వాడినది. చూడ్డానికి చూడండి ఎలా ఉందో. తవ్వకాల్లో బయటపడింది అనుకుంటా ఇవి, నాకు కూడా అంత తెలియదు. ఎవరికన్నా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి డెఫినెట్గా. ఇంకా వాళ్ళు వాడిన కాయిన్స్ కూడా ఉన్నాయండి. ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అసలు ఏ కాయిన్ ఎంత ఏంటి అన్నది మొత్తం ఉందన్నమాట దాంట్లో. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా బాగా ఫోకస్ చేసి చూడండి. ఇంకా వీళ్ళు చూడ్డానికి కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి ఇలా గోడలకైతే ఇలాగా
అదేంటో చెప్తారు కదా ఫ్రేమ్స్, ఇలాంటివి అతికిచ్చారనమాట. చాలా బాగున్నాయి. ఇది చూశారు కదా, అప్పట్లో చెట్ల కింద కూర్చొని ఉండేవాళ్ళు, ఇంకా జంతువులు అవి తిరుగుతూ ఉండేవి. చూడడానికి చాలా బాగుంది కదా అది. ఇంకా ఇక్కడైతే రాజు ఒక పక్కన, సైనికులు ఇంకో పక్కన అయితే జనాలు ఉన్నారు. ఇది కూడా మంచిగా అనిపించింది చూస్తుంటే. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి రాజ్యం, ఈయనే అనుకుంటా రాజు, ఈయన పేరు కూడా నాకు తెలియదు. చలో ఇంకా 3rd ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే కొంతమంది మహానీయులు ఉంటారు కదా, అంటే అప్పుడు రాజవంశంలో ఉన్నప్పుడు మరి సంథింగ్ ఏంటో అది కూడా తెలీదు నాకు. ఇంకా వాళ్ళ విగ్రహాలు అయితే స్థాపించున్నారనమాట. ఇంకా 3rd ఫ్లోర్ నుంచి చూస్తుంటే భలే కనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి మన రాజు అంటే రెడ్డి రాజు వాడిన మంచం అనమాట. ఇప్పుడైతే ఇలాంటి మంచాలు కూడా అసలు కళ్ళకు కనిపిస్తున్నాయా చెప్పండి. అప్పట్లో మంచాలు ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ మ్యూజియం అయితే మన కొండవీడు కొండ కిందే ఉంటుందండి. ఫస్ట్ మ్యూజియమే తగిలిద్ది. ఇంకా మ్యూజియం నుంచి కొండవీడికి ఇంకా ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా వెళ్ళే దారిలో అయితే కొత్తగా కట్టిన ఎగ్జిబిషన్ ఉంటుందండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, తప్పకుండా చూసి రండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. మేమైతే వెళ్ళలేదు, అంటే మాకు తెలీదు, ఫస్ట్ టైం కదా చూసాము. అది కొంచెం లోపలికి ఉంటుందన్నమాట. మేము పైన ఉంటుందేమో అని ఇంకా అలాగే వెళ్ళిపోయాము. ఇంకా కొండ మీదకి వెళ్తున్నప్పుడు మంచిగా ఎండ అయితే చూడండి, టైం అయితే 2:30 అలా అవుతుంది. అప్పుడు ఫుల్ ఎండ, నా ఫేస్ చూసారా ఎలా ట్యాన్ అయిపోయిందో. ఇంకా ఇక్కడ అయితే జనాలండి, అబ్బబ్బబ్బబ్బ, నార్మల్ డేస్లో కూడా అస్సలు ఉండరు, తక్కువ ఉంటారనమాట జనాలు. బట్ అది బక్రీద్ పండుగ అయిపోయిన 2nd డే కాబట్టి జనాలు అందరూ ముస్లిమ్సే ఉన్నారండి అక్కడ, ఫ్యామిలీస్ పిల్లలతో అబ్బో చాలామంది ఉన్నారనమాట. ఇంకా ఇక్కడైతే నాకు ఈ కుల్ఫీ ఐస్ అయితే కనిపించింది. మరి దీనిపై ప్రైస్ వచ్చేసి 10 or 20 తీసుకున్నాడు, నేను చూడలేదు. బట్ టేస్ట్ మాత్రం ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే కాసేపు అలా కూర్చొని ఇంకా పైకి అయితే కొండపైకి బయలుదేరిపోయామన్నమాట. కొండపైకి వెళ్ళేటప్పుడు కొంచెం నడుచుకుంటూనే ఒక 2 kilometers అయితే వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ ఉంటుందండి, అప్పప్పప్పప్ప, పిక్స్ దిగడానికైతే అదిరిపోతుంది అనమాట. చిన్న చిన్న ఫోటోషూట్స్ తీసుకోవాలంటే కొండవీడు ది బెస్ట్ అని చెప్తాను నేనైతే, ఎందుకంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నా పని అయిపోయింది, అది నడుచుకుంటూ వచ్చేసరికి నా పని అయిపోయింది అనమాట. డైలీ నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను కదా, ఒక 3 kilometers అయినా తిరుగుతాను. ఆ మార్నింగ్ తిరిగి మళ్ళీ మధ్యాహ్నం ఒక 2 kilometers తిరగాలంటే ఎవరికైనా కాళ్ళు నొప్పులు వస్తాయా రాదా చెప్పండి. ఇంకా నా ఫేస్ చూసారా, నిద్ర కూడా లేదు అసలు సరిగ్గా నాకు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మెట్లు ఎక్కడం ఇంకో ఎత్తు అనమాట. ఇవి ఎక్కుతుంటే నాకు కాళ్ళు అయితే పట్టుకుపోతున్నాయి, ముసలమ్మలాగా చిన్నగా ఎక్కుతున్నాను అనమాట నేనైతే. ఇంకా ఇక్కడ ఎక్కిన తర్వాత కాదు, దిగుతున్నప్పుడు వస్తుందండి ఎంజాయ్. పడతామేమో అనిపిస్తుంది, ఆ కాళ్ళు అలా వణుకుతూ ఉంటాయి అన్నమాట. చిన్నగా ఎలాగో ఎక్కుకుంటూ పైకైతే ఎక్కేసాను. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. అంటే బోటింగ్ కూడా ఉంచారు వీళ్ళు, లాస్ట్ ఇయర్ నుంచి బోటింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ వాటర్లో తిరగడానికి. 50 to 100 rupees చార్జ్ చేస్తున్నారు. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి, బోట్లో కూడా చాలా కిక్ వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే ఎక్కాము, బట్ ఈ ఇయర్ అయితే ఎక్కలేదన్నమాట, ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయాము. మా హస్బెండ్ కూడా కాళ్ళు నొప్పులు అన్నారు, అవి మనమే తొక్కుకుంటూ తిరగాలి ఆ వాటర్లో, అందుకని చెప్పేసి ఎవరు ఎక్కలేదు, జస్ట్ చూసి వచ్చాము. ఇంకా ఇక్కడైతే చాలామంది ఎక్కుతున్నారు, బట్ మేమైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. బట్ బోటింగ్స్ అయితే కొన్ని తక్కువే ఉన్నాయి. ఇంకా అలా చూసి ఇలా చూసి టైం అయితే 5:30 అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అన్నమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.